సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరకే రత్నాలు అందించే ఏకైక సంస్థ 6JVR. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమో నమః. శ్రీ వేదాదక్షిణమూర్తయే నమో నమః. 6JVR భక్తి టీవీని ఆదరిస్తున్న ప్రేక్షకులకి మా ధన్యవాదములు. ఈ వారము 17 సెప్టెంబరు 2023 నుండి 23 సెప్టెంబరు 2023 వరకు వారఫలములు. ఈ వారంలో ద్వాదశి రాశుల యందు గ్రహ సంచారము ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మకర రాశి. ఈ మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రము 4 పాదములు, ధనిష్ఠ నక్షత్రము 1, 2 పాదములు మకర రాశి. ఈ రాశి వారికి 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మేషమునందు గురువు రాహువు, సింహమునందు బుధుడు. ఈ గ్రహాలు ఈ రాశి వారికి మంచి యోగదాయకము. ఈ వారంలో మంచి ఉత్సాహంగా ఉంటారు. పెద్దల సలహాలు పాటిస్తూ సంతోషాన్ని గడుపుతారు. జీవితంలో కూడా సాధించలేనటువంటి విశేషాలు కూడా ఈ వారంలో వీరు సాధిస్తారు. మంచి ధైర్యంగా ఉంటారు. పెద్దల యొక్క సలహాలు పాటిస్తూ నూతనంగా గృహ నిర్మాణాలు కూడా ఆచరిస్తూ ఉంటారు. అలాగే రావలసినటువంటి ధనము కూడా ఈ వారంలో వీరికి అనుకూలంగా తిరిగి రావడానికి ఎక్కువగా గోచారరీత్యా కనబడుతూ ఉన్నది. అలాగే వీరు శుభ కార్యక్రమాల్లో కూడా ఈ వారము ఎక్కువగా ఆసక్తి చూపుతారు. దైవారాధనలో కూడా ఎక్కువగా పాల్గొంటారు. దాన ధర్మాలు కూడా ఈ వారము వీరికి అనుకూలంగా ఉంటాయి. వీరు నూతనంగా వస్తువులపైన ఈ వారం ఆసక్తి చూపుతూ ఉంటారు. స్నేహపూర్వకంగా కూడా కొంతమేర సలహాలు వింటారు. వీరికి ఆరోగ్యరీత్యా మాత్రము మిశ్రమ ఫలితం కనబడుతూ ఉన్నది. వాహనాలు నడిపేటప్పుడు ఈ వారంలో వాహనాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యరీత్యా కూడా కొంతమేర పెద్దల యొక్క సలహాలు పాటించాలి. దైవ కార్యక్రమాల్లో కూడా ఎక్కువగా పాల్గొన్నట్లయితే కొంతమేర మీకు మానసికంగా ఒత్తిడి నుండి బయటపడే అవకాశం చాలా వరకు శుభదాయకము. తర్వాత ఈ రాశి వారికి గురుడు యొక్క బలం వలన కొంతమేర ధనలాభము, కోర్టు వ్యవహారాలందు కూడా వీరికి మంచి ఫలితము, వ్యాపారం నందు ప్రోత్సాహము ఎక్కువగా వీరికి కలిసి వస్తాయి. ఈ వారము వీరు పూజించాల్సినటువంటి దైవము స్వామివారి ఆరాధన. ఏక పత్నీవతుడైనటువంటి శ్రీరాముల వారి ఆరాధన, లేకపోతే స్వామివారికి కళ్యాణము ఈ వారంలో జరిపించుకొని స్వామివారికి తరంబరాల్లో పాల్గొని స్వామివారికి తరంబరాలు సమర్పించినట్లయితే ఈ వారము మంచి ధనలాభము కలిగే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అది కుదరలేకపోతే స్వామివారికి విష్ణు సహస్రము జరిపించుకొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహం పొందినట్లయితే ఈ వారము మీరు ధైర్యంతో విజయాన్ని సాధించే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. వీరు ఇవ్వవలసినటువంటి దానము చంద్రుడికి ప్రీతికరమైనటువంటి బియ్యాన్ని దానమిచ్చి స్వామివారిని సంతోషపెట్టినట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహం వలన మీకు విజయాన్ని సాధించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఈ వారము ధర్మాన్ని పాటించండి. దైవము అనుకూలంగా మీ వైపు ఉంటుంది. ధైర్యంతో ముందుకు వెళ్ళండి. ఈ వారము ద్వాదశి రాశుల వారి అందరూ కూడా వినాయక చవితి పండుగనందు ఆ యొక్క స్వామివారి యొక్క గణపతి నవరాత్రులందు పాల్గొని ఈ ద్వాదశి రాశుల అందరూ కూడా మంచి ఉత్సాహంగా సంతోషంగా ఆ స్వామివారి యొక్క పండుగలో పాల్గొని ఉన్నట్లయితే ఆ యొక్క లక్ష్మీ గణపతి యొక్క అనుగ్రహం కూడా పొందుతారు. అలాగే ఆ స్వామివారి చెంతన మీ శక్తి కొలది కుడుములు కానీ ఉండ్రాళ్ళు కానీ తగినంత భోక్ష భోజనాలతో కూడా ఆ స్వామివారికి సమర్పించి మీ శక్తి కొలది స్వామివారి చెంతన అన్నదానము కూడా జరిపినట్లయితే ఈ వారము ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీరు పొందుతారు. ఆ అనుగ్రహం వలన జాతకంలో ఎటువంటి దోషాలున్నను గ్రహ సంచారము మీకు అనుకూలంగా ఉండటానికి గోచారరీత్యా శుభదాయకము. ఈ యొక్క గణపతి నవరాత్రుల యొక్క విశేషమైనటువంటి ఏంటయ్యా అంటే మనకు తెలిసినటువంటి వేదాలు 4, కానీ 5వ వేదం అనేది ఒకటి ఉన్నది. అదే ప్రణవ వేదం. 5 వేదాల గురించి దేవతలకి గాని మునులకు గాని
ఋషులకు కానీ ఎవరికి ఎంత తెలిసినను వారందరికంటే కూడా ఎక్కువగా తెలిసినటువంటి వారు ఈ యొక్క వినాయకుడు. ఈ యొక్క వినాయకుడికి మనము ఆరాధన చేసి గణపతి నవరాత్రుల యందు కూడా పాల్గొని ఆ స్వామివారికి ఉండ్రాళ్ళు కానీ స్వామివారికి ఇష్టమైనటువంటి లడ్డులు కానీ సమర్పించినట్లయితే ఆ స్వామివారి యొక్క అనుగ్రహం వలన ఆ వేదాల్లో ఉన్నటువంటి జాతకరీత్యా మన యొక్క గ్రహరీత్యా మనకి శుభదాయకము, వాటి యొక్క దోషాల నుండి కూడా విముక్తి కలిగే అవకాశం ఎక్కువగా ఆ యొక్క లక్ష్మీ గణపతి మనకి ఇస్తాడు. కనుక ఈ ద్వాదశి రాశులు అందరూ కూడా చక్కగా ఈ యొక్క గణపతి నవరాత్రులందు పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందినట్లయితే ఆ స్వామివారి యొక్క కటాక్షం వలన మనము ఎటువంటి వ్యాపారం చేసినను, విద్యారంగంలోనూ అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహము చాలా అవసరము. కనుక ఈ వారం మనకి మంచి అవకాశము. గణపతి నవరాత్రులందు పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందితే ఎటువంటి దోషాల నుండి కూడా మనము బయటపడే అవకాశం ఎక్కువగా ఆ స్వామివారే కల్పిస్తాడు. కనుక భక్తులందరూ కూడా ఈ యొక్క గణపతి నవరాత్రిలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క కైకర్యాలన్నింటిని కూడా పొంది స్వామివారి అనుగ్రహం పొందినట్లయితే మీరు విజయాన్ని సాధిస్తారు. ధర్మాన్ని పాటించండి, దైవ అనుగ్రహాన్ని పొందండి, ధైర్యంతో ముందుకు వెళ్ళండి. జై హింద్. స్వచ్ఛమైన రుద్రాక్షలు, జాతి రత్నాలు కానీ, రుద్రాక్ష మాలలు కానీ, ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా 6JVR ని సంప్రదించండి. జమలాపురం వారి రత్నాంజలి, కాకతీయ కాలనీ, రోడ్ నెంబర్ 7A, LP నగర్, బైరాములుగూడ, హైదరాబాద్.